5 వరుసగా చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు కారణాలు ఏమిటని వెతికితే ఎప్పుడైనా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన ఎమర్జెన్సీ మిగతా దగ్గర పట్టడం సాధ్యం కాని ప్రైవేట్ వ్యవస్థలో సాధ్యం కాని కేసులు ఒక బోధనాసుపత్రికి వచ్చినప్పుడు అక్కడ ఆపరేషన్లు జరిగితే ఇమ్మీడియట్గా ప్రమాదం వచ్చినప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటి ఎమర్జెన్సీ మెడికల్ వార్డు నుండి వెంటిలేటర్ సహకారంతో చేయాలి. ఈనాటికి కూడా వెంటిలేటర్ సహకారం లేకుండా అనేకమైనటువంటి ఎమర్జెన్సీలు ఉన్నాయి. దాని ఫలితమే ఇవాళ పెద్ద ఎత్తున గర్భిణీ స్త్రీలు మృత్యువాత పడతా ఉన్నారు. మనందరం ఏమని చెప్తామంటే చిన్న స్థాయిలో కూడా ప్రమాదాలుంటే గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి మృతిని నివారించడం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించమంటాం. మరి పెద్ద ఆసుపత్రిలో ఉండే వెంటిలేటర్ లేక వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి ఉంటే మనం ఏం చేస్తాము? ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ ర్యాలీకి సంబంధించిన సందర్భంగా